ఓం నమో భగవతే రుద్రాయ నమః. 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 ఎవరెవరికి ఈశ్వరుడు అనుగ్రహిస్తే వాళ్ళు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వింటారనే నమ్మకం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అందుచేత నువ్వు భగవత్ కథాశ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తుని సృష్టించిన వాడు ఆయనే. ఒక మాట చెప్తాడు చిట్ట చివర, ఒకానొక స్థితిలో ఈ అయోమయం ఎవరి వరకు వెళ్ళిందో తెలుసా? నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకి ఏం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు వాడు ఉండాలి కదా, వాడు ఏడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లున్నాయి.